హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అఖిల సతీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మేమైతే రీసెంట్‌గా కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్‌ని సందర్శించామండి. టెంపుల్ మాత్రం అత్యంత శక్తివంతమైన టెంపుల్ అని నేను విన్నాను. ఈ టెంపుల్ హైదరాబాద్‌లోని అత్యంత శక్తివంతమైన ఆలయం కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం. ఇది ఎన్నో రహస్యాలను కలిగి ఉంది. ఈ టెంపుల్ ఎన్నో మహత్తులను కలిగి ఉంది. భూత విముక్తి, రుణ విముక్తి, మహారోగ విముక్తి, సత్వర విజయం, సంతాన అభివృద్ధికి ఈ ఆలయం ఒక అమృత కల్పవృక్షం. ఇక్కడ ఆంజనేయ స్వామి మనకు ధ్యానముద్రలో దర్శనమిస్తాడు. ఒకసారి మనం టెంపుల్ చరిత్రను తెలుసుకుందామా మరి? ఇక్కడ ముఖ్యంగా సంతానం లేని వారు నిండు మనస్సుతో స్వామివారిని అర్చిస్తే సంతానం కలుగుతుందని పెద్దలు చెప్తారు. 1697లో ఔరంగజేబు హైదరాబాద్ని ఆక్రమించడానికి వచ్చాడు. హైదరాబాద్లో ఉన్న అన్ని టెంపుల్స్ కూల్చేయమని తన సైన్యాన్ని ఆదేశించాడు. సైన్యం మొత్తం కదిలి వెళ్ళి ఈ టెంపుల్ కూల్చేయడానికి వెళ్తారు. కానీ టెంపుల్ పెంకు కూడా కదపలేకపోతారు. ఔరంగజేబుకు వెళ్ళి ఇలా చెప్తారు, మేము ఆ టెంపుల్ని ధ్వంసం చేయడానికి వెళ్తే అక్కడ తెలియని శక్తి ఏదో దాగి ఉంది, అది మమ్మల్ని భయకంపితులను చేసిందని చెప్తారు. ఓరి పిరికి పందలారా, ఇంత భయపడుతున్నారేంటి? స్వయంగా నేనే వెళ్ళి టెంపుల్ని ధ్వంసం చేయడానికి బయలుదేరుతానని బయలుదేరుతాడు ఔరంగజేబు. ఔరంగజేబు ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే బేస్ వాయిస్తో ఇలా వినిపిస్తుంది, ఒకవేళ నువ్వు ఈ గుడిని కూల్చేయాలంటే నీ మనసును దృఢంగా చేసుకో అంటే కర్మన్ఘాట్ అని వినిపిస్తుంది. అంతటితో ఔరంగజేబు స్వరంతో కాదు, ధైర్యం ఉంటే కనిపించు అని అడుగుతాడు. అంతే, తాటి చెట్టు కంటే ఎత్తైన రూపం ఔరంగజేబు ముందు ప్రత్యక్షం అవుతుంది. ఆ రూపాన్ని చూసిన ఔరంగజేబు భయంతో పారిపోతాడు అక్కడి నుండి. ఇక్కడ స్వామివారు ధ్యానముద్రలో ఉంటారు. స్వామి చుట్టూ కొలను ఉంటుంది. కొలనులో తాబేళ్లు దర్శనమిస్తాయి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కొలను. ఇక్కడ భక్తులు తమ కోరికను నెరవేర్చే హనుమంతుడిగా భావిస్తారు. అది ఏదైనా సరే, ఉద్యోగం కావాలన్నా, సంతానం కావాలన్నా, విదేశీ పర్యటన కావాలన్నా, రోగ విముక్తి కావాలన్నా, ఈ విధంగా చాలామంది వచ్చి అక్కడ ముడుపులు కడుతుంటారు ఆంజనేయ స్వామికి. భక్తుల కోరికలను ఇట్టే నెరవేర్చే ఆంజనేయ స్వామిగా కర్మన్ఘాట్ ఆలయానికి పేరుంది. ఇక్కడ నేను గర్భగుడిలో ఉన్న ఆంజనేయ స్వామిని చూపిస్తున్నాను చూడండి. తమలపాకుల మధ్యలో ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తున్నాడు. మీరు కూడా హైదరాబాద్ వెళ్ళినట్టయితే తప్పకుండా టైం చూసుకొని కర్మన్ఘాట్ ఆలయాన్ని సందర్శించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బోలో పవనసుత హనుమాన్కి జై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.